గురుగారు, ఈరోజు అధిక జ్యేష్ఠ మాసంలో శుద్ధ ఏకాదశి. దీన్ని పరమ ఏకాదశిగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? ఈ ఏకాదశినే మతత్రయ ఏకాదశి అని ఇంకొక పేరు అంటారు. చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి ఈ ఏకాదశి మతత్రయం. మతము అంటే మనకు బాగా తెలుసు, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ఈ ముగ్గురు మతస్థులు కూడా ఒకే ఏకాదశి సాధారణంగా ఒప్పుకోరు. కొంతమందికి ఈరోజు ఏకాదశి అయితే కొంతమందికి రేపు ఏకాదశి. వైష్ణవులకి ఈరోజు, శైవులకి రేపు, లేదా శైవులకి ఇవాళ, వైష్ణవులకి రేపు, ఇట్లా ఉంటుంది. కానీ ముగ్గురు కలిపి ఒకే ఏకాదశిని ఒప్పుకుంటే దాన్ని మతత్రయ ఏకాదశి అంటారు. అది ఈరోజు. అందున దీనికి ఇంకొక పేరేం పెట్టారంటే పరమ ఏకాదశి అన్నారు. పరమ అంటే శ్రేష్టమైన అని అర్థం. పరమ పదము అని అంటాం. లోకంలో ఒక వ్యవహారం ఉంది. పరమ పదము అని అంటే శ్రేష్టమైనటువంటి స్థానము. శ్రేష్టమైనటువంటి స్థానానికి వాళ్ళు వెళ్ళారు, గతించినటువంటి వారు, చనిపోయినటువంటి వారు అని చెప్పడానికి పరమ పదించారు అంటారు. అట్లాగే పరమ ఏకాదశి, పరమ పురుషుడు. పరమ అనేటువంటి దాన్ని శ్రేష్టత్వం అనేటువంటి అర్థంలో వాడతారు. ఏంటి మరి మిగతా ఏకాదశులకి పరమ ఏకాదశికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, మిగతా ఏకాదశుల్లో ఏదైతే ఆ 10 ఇంద్రియాలు, 11వ ఇంద్రియమైనటువంటి మనస్సు, వీటన్నింటినీ నియమంతో ఉండాలి, దానికి ఉపవాసం తోడు చేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పారో, ఆ నియమాలతో పాటుగా మిగతా ఏకాదశుల్లో పాటించకపోయినా సరే ఈ ఒక్క ఏకాదశి పరమ ఏకాదశి. అందున అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి. అందుకంటే ఈ లోకంలో పురుషోత్తమ మాసము అని అంటారు దీన్ని, అధిక మాసం. కాబట్టి స్వామివారికి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి నెల అధిక మాసం. కాబట్టి ఇష్టమైనటువంటి నెలలో వచ్చినటువంటి ఏకాదశి అనేటువంటిది కూడా విష్ణుమూర్తికి చాలా ఇష్టకరమైనటువంటిది. అందువల్ల దీన్ని పరమ ఏకాదశి అన్నారు. కాబట్టి ఈరోజైనా తప్పనిసరిగా ఇంద్రియ నిగ్రహం కోసం, అది ఉపవాసం ద్వారా చేస్తారా లేదా లఘ్వాహారం తీసుకొని చేస్తారా, మొత్తానికి పరమార్థం మాత్రం ఇంద్రియ నిగ్రహం. దానికోసం అందరూ పాటుపడి ఆ విష్ణు ఆరాధన చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందెదరుగాక.